నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సంక్రాంతి పండుగల సందర్భంగా యూసఫ్ కార్గో వారు ప్రత్యేక ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి మంచి అవకాశం. టీవీ, గ్యాస్ స్టవ్, మైక్రో ఓవెన్లను వుడెన్ బాక్సులలో ప్యాకింగ్ చేసి జాగ్రత్తగా మీ ఇంటికి చేరుస్తారు. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉన్న కువైట్ ప్రసాద్ అన్న కేసు ఏదైతే ఉందో, ఆయన నేను కువైట్ నుంచి ఇండియాకు వస్తూ ఉన్నానని చెప్పేసి సెల్ఫీ వీడియో పెట్టేసి ఆ తర్వాత అయితే ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. అలాగే స్థానిక మీడియా వెళ్లి మాట్లాడినా కానీ ఎక్కడ ఉన్నామంటే చెప్పలేదు. అలాగే పోలీసులు కూడా అయితే నువ్వు ఎక్కడ ఉన్నావో చెబితే నీ దగ్గరికే మేము వచ్చి నిన్ను తీసుకొని వస్తాము, నీకు ఎటువంటి హాని జరగదని చెప్పేసి పోలీసులు హామీ ఇచ్చినా సరే మేము ఎక్కడ ఉన్నామని చెప్పమని తెలిపేశారు. అలాగే ప్రస్తుతం 2 రోజుల నుంచి వాళ్ళు కనపరాకపోవడంతో అయితే వీడియోలో చెప్పినట్లుగా భార్యాభర్తలు ఏమైనా ఇద్దరు అఘాయిత్యానికి పాల్పడ్డారా, ఏమైనా వాళ్ళు చనిపోయారని చెప్పేసి పుకార్లు అయితే రావడం జరిగింది. అలాగే తాజాగా మనకు అందిన సమాచారం మేరకు ప్రస్తుతం ఆంజనేయ ప్రసాద్ అన్న, కువైట్ ప్రసాద్ అన్న ఎవరైతే ఉన్నారో పోలీసులు అదుపులో ఉన్నాడని చెప్పేసి, అలాగే ఆయన్ను చెన్నై ఎయిర్పోర్ట్ లో అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఆయన కువైట్ నుంచి బయలుదేరేటప్పుడు ఆయనైతే ఫ్లైట్ టికెట్లను పోలీసులకైతే పంపించడం జరిగింది. దీంతో పోలీసులు చెన్నై ఎయిర్పోర్ట్ లో నిఘా పెట్టడంతో ఆయన ఎయిర్పోర్ట్ లో దిగగానే ఈ రోజు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం వస్తూ ఉంది. అలాగే చాలా న్యూస్ ఛానళ్లలో వార్తలు వస్తూ ఉన్నాయి. నేనైతే 2 రోజుల నుంచి కనిపించకపోవడంతో ఏం జరిగింది, అలాగే ప్రసాద్ అన్న ఏం చేసుకోవద్దని చెప్పి మనమందరం చాలా వీడియోలు అయితే పెట్టాము. అలాగే చాలా మంది కూడా ప్రసాద్ అన్నను సపోర్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే ఆయన సేఫ్ గా ఇండియాకు వచ్చి ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఏం చేస్తారన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆయన యొక్క భార్య చంద్రకళ గారు ఎవరైతే ఉన్నారో ఆమె ఎక్కడ ఉందని చెప్పేసి పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఆమె మరియు పాప ఎక్కడ ఉన్నారు, అలాగే వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నట్లు సమాచారం అందుతూ ఉంది. ఏది ఏమైనా సరే ప్రస్తుతానికి ఆంజనేయ ప్రసాద్ ఆయన ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. చెన్నై ఎయిర్పోర్ట్ లో ఆయన అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ అన్నకు సపోర్ట్ చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు చట్ట ప్రకారం అయితే ప్రసాద్ అన్న పోరాడాల్సి వస్తుంది. అలాగే పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేస్తారో, ఏం జరుగుతుందనేది తెలియాల్సి ఉంది. అలాగే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రాబోయే వీడియోలలో అయితే మీకు తెలియజేస్తాను. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.